Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఎవరైతే పీజీ డెంటల్ కోర్సెస్ చేసేవాళ్ళు అంటే ఎండిఎస్ కోర్సెస్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి మేనేజ్మెంట్ కోటా అలాగే స్టేట్ అథారిటీ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ అండి 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఓకేనా. ఈ నోటీస్ ఏంటంటే రిగార్డింగ్ రీఫండ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్. ఏవైతే మనం సెక్యూరిటీ డిపాజిట్ చేస్తామో అది చాలా సందర్భాల్లో వెనక్కి రాదు. సో ఎవరికి వెనక్కి వస్తుంది, ఎవరికి రావట్లేదు, ఎంతమంది ఉన్నారు రిఫండ్ తీసుకునే వ్యక్తులు, అసలు ఎంతెంత అమౌంట్ పే చేశారో చూద్దాం ఓకేనా. ఇది మనకి ఆగస్ట్లో ఇచ్చిన నోటిఫికేషన్కి, అలాగే ఆగస్ట్లో 2 times ఇచ్చారు నోటిఫికేషన్, సెప్టెంబర్లో ఒకసారి ఇచ్చారు. దానికి కంటిన్యూయేషన్గా ఇచ్చిన నోటిఫికేషన్ అండి. మొత్తం 144 మంది విద్యార్థులు ఎవరైతే 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ పే చేశారో, అలాగే 105 మంది విద్యార్థులు 3 లక్షల రూపాయల వరకు సెక్యూరిటీ డిపాజిట్ పే చేశారో వాళ్ళలో ఎంతమందికి రిటర్న్ వస్తుంది సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఇది మాట్లాడుకుందాం ఓకేనా. సో మనకి టోటల్ కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత స్ట్రే రౌండ్లో చాలా మంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ అవ్వరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డిబార్ చేస్తారండి. 1 సంవత్సరం లేదు అంటే 3 సంవత్సరాలు, అంటే కండిషన్ బట్టి ఎంబీబీఎస్ పీజీ ఇవన్నీ చెక్ చేసుకుని వాళ్ళని డిబార్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఎవరైనా డిస్కంటిన్యూ చేస్తున్నా కూడా వాళ్ళని డిబార్ చేస్తారు 3 సంవత్సరాల వరకు. సో అలాంటి కండిషన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే రిపోర్ట్ చేస్తారు లేదంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటారో వీళ్ళందరికీ ఓకే రిఫండ్ అనేది ఇచ్చేస్తారు. కానీ మిగిలిన కండిషన్స్లో వాళ్ళకి రిఫండ్ అనేది రాదు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఎవరెవరికి రిఫండ్ వస్తుంది, ఎవరెవరికి రావట్లేదు అనేది లిస్ట్ అయితే ఇచ్చారో ఒక్కసారి చూసేద్దాం ఓకేనా. ఫస్ట్ మనకి లిస్ట్ ఆఫ్ అలొకేటెడ్ అండ్ జాయింట్ క్యాండిడేట్స్. మనం అలాటెడ్ అయిన కాలేజ్లో జాయిన్ అయితే కనుక మనం రిఫండ్కి ఎలిజిబులేనండి. సో అలాంటి విద్యార్థులు కాంపిటేటివ్ అథారిటీ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి కూడా ఉంటారు కదా. ఫస్ట్ మనం కాంపిటేటివ్ అథారిటీ కోటాలో చూద్దాం. సో వాళ్ళ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇచ్చారు, నీట్ రోల్ నెంబర్ ఇచ్చారు, నీట్ ర్యాంక్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు పేర్లు అవి చెక్ చేసుకోవచ్చు. అలాటెడ్ సీట్ ఏ కాలేజ్లో వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది అది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాటెడ్ ఫేజ్ అంటే ఏ కోటాలో కూడా వచ్చింది చెక్ చేసుకోవచ్చు ఓకేనా. రిమార్క్స్లో చూసుకుంటే మనకి రిఫండ్ వస్తుందా లేదా కూడా తెలుస్తుంది. అలాటెడ్ అండ్ జాయింట్ అని వచ్చింది కదా, సో ఈయనకైతే మనకి రిఫండ్ వస్తుంది ఓకేనా. ఇలాంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే టోటల్గా 68 మంది ఉన్నారండి. ఇంకొకటి ఏంటంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ అలాటెడ్ సీట్ ఎలిజిబుల్ ఫర్ రిఫండ్. సో సీట్ అతనికి రాలేదు, సో వాళ్ళకి రాకపోవడం వల్ల కూడా రిఫండ్ ఇచ్చేస్తారు. సో అలాంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే టోటల్గా 74 మంది అయితే ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటే మీ రిఫండ్ డబ్బులు అనేవి వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే లిస్ట్ ఆఫ్ అలాటెడ్ అండ్ నాట్ జాయింట్ క్యాండిడేట్స్. ఇలా జాయిన్ అవ్వకపోతే అలొకేట్ అయిన తర్వాత ఆ సీటు కాలేజ్ వాళ్ళకి వేస్ట్ కాబట్టి సో వాళ్ళకి అనేది రిఫండ్ అనేది ఇవ్వరు. సో వీళ్ళు రిఫండ్కి ఎలిజిబుల్ కాదు. అలాంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే టోటల్గా వచ్చేసి 2 అయితే ఉన్నారండి. సో వీళ్ళిద్దరూ సో మరి ఏ కారణాల చేత వాళ్ళైతే జాయిన్ అవ్వలేకపోయారు, వాళ్ళకైతే డబ్బులు రావండి. ఇంకొక కండిషన్ మేనేజ్మెంట్ కోటాలో చెక్ చేద్దాం. మేనేజ్మెంట్ కోటాలో అలాట్ అయిన సీట్లో జాయిన్ అయిన విద్యార్థులు అండ్ వాళ్ళందరూ కూడా ఎలిజిబులే కదా రిఫండ్కి. సో అలాంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అంటే మనకి టోటల్ వచ్చేసి 99 మంది అయితే ఉన్నారండి. సో ఇంకొక కండిషన్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ అలాటెడ్ సీట్ అలొకేట్ అవ్వలేదు. సో వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. అలాంటి విద్యార్థులు ఒక 6 అయితే ఉన్నారు ఓకేనా. సో టోటల్ 6 మెంబర్స్. సో వీళ్ళందరూ కూడా అంటే కొంతమంది నేను చెప్పినాను కదా నెంబర్స్. సో వాళ్ళు కొంతమంది రిఫండ్కి ఎలిజిబుల్, మరి కొంతమంది రిఫండ్కి ఎలిజిబుల్ కాదు. సో వీళ్ళందరి డేటా కూడా మరొకసారి మనకి వెబ్సైట్లో అయితే పెడతారండి, ఎవరికైతే డబ్బులు రిఫండ్ అయినాయో ఓకేనా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎందుకంటే 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు మీరు డిపాజిట్ చేసి పెట్టారు కాబట్టి మీరు ఈ లిస్ట్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ లిస్ట్లో ఉంటే ఓకే, ఎలా అప్లై చేసుకోవాలో చూసుకోవచ్చు. లిస్ట్లో లేకపోతే మన గ్రీవియన్సెస్ ఉంటే కనుక మనకి పాతలో అంటే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు రెగ్యులేషన్స్ ఇస్తున్నప్పుడు నెంబర్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి కూడా అథారిటీ వాళ్ళని మీరు కనుక్కోవచ్చు ఓకేనా. ఇది వాళ్ళ వీడియో అండి. మీకు నీట్ ఎండిఎస్ కానీ లేదంటే యూజీ బీడిఎస్లో కానీ లేదంటే ఎంబీబీఎస్ బీడిఎస్ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ లేదు అంటే ఎంబీఏ ఎంసీఏ ఏ కోర్సెస్కి సంబంధించి అడ్మిషన్ కావాలి అన్నా, మోస్ట్లీ బీఎస్సీ నర్సింగ్లో కావాలన్నా Edu9 కెరీర్ గైడెన్స్ అయితే సంప్రదించండి. ఇదే వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.